హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నటువంటి వ్యక్తి ఒక అమ్మగానే కాకుండా ఒక భార్యగా, అలాగే సమాజంలో ఒక మంచి డాక్టర్గా కూడా ఒక మంచి పేరు కూడా సంపాదించుకున్నారండి. అలాంటి వ్యక్తి ఒక ఉమెన్ గురించి ఎన్నో విషయాలని మనకి షేర్ చేద్దామని అనుకుంటున్నారు. అసలు ఏంటి అనేది ఒకసారి మనం ఆమె మాటలోనే తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే లక్ష్మి. మోనిత గారు ఎలా ఉన్నారు? ఫైన్ లక్ష్మి, బాగున్నారు. సో అంటే ఎందుకని అనిపించింది మీకు, అంటే ఆడవాళ్ళ గురించి చెప్పాలి, సో కొన్ని టిప్స్ వాళ్ళకి తెలియజేయాలి అని చెప్పి? అంటే నేను క్లినిక్లో పేషెంట్స్ చూస్తుంటా కదా, చాలా మంది లేడీస్ కొన్ని బాధల్ని షేర్ చేసినప్పుడు అప్పటికప్పుడు వాళ్ళని కొన్ని మంచి మాటలు చెప్పి మోటివేట్ చేసి పంపిస్తుంటా. సో ఇది ఇలా ఒక్కసారి ఏమన్నా మాట్లాడితే స్కిన్ టిప్స్ ఒకటే కాదు కదా, స్కిన్ ఒకటే కాదు, అసలు హెల్దీ మైండ్ అండ్ హ్యాపీ మైండ్ ఉంటే ఆటోమేటిక్గా హెల్దీ బాడీ వస్తుంది. ఓకే, సో మొహం మీద మొటిమలు వస్తున్నాయి, కానీ మొటిమలకి కారణము ఓన్లీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఆయిలీ ఫేసో కాదు, విపరీతమైన స్ట్రెస్. ఓకే, సో ఒకళ్ళు డైవర్స్ అంటారు, ఒకళ్ళు ఇంకొక హార్మోన్ ప్రాబ్లం అంటారు. సో దానికి ఏంటి దానికి పరిష్కారం ఏంటి? మెడికల్గా డాక్టర్ లాగా ఇవ్వటమే కాదు, మానసికంగా మెంటల్గా కూడా హెల్దీగా హ్యాపీగా ఉంటే అసలు ఈ ప్రాబ్లమ్స్ రావు. అన్న త్వరగా హీల్ అవుతుంది. ఫస్ట్ మంత్ వస్తారు తగ్గదు, సెకండ్ మంత్ వస్తారు తగ్గదు, థర్డ్ మంత్ కల్లా ఏంటి ఎందుకు తగ్గట్లేదు అని అంటే దే ఆర్ ఇన్ సివియర్ స్ట్రెస్. ఓకే, సో ఈ స్ట్రెస్ని ఓకే హెయిర్ ఫాల్కి స్ట్రెస్సే అన్నిటికీ, అంటే అప్పుడు కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడితే బోరున కాస్త కళ్ళ నీళ్ళు పెట్టుకుని వాళ్ళకున్న కష్టం చెప్పుకుంటే, అయ్యో అవునా అండి అని కాస్త పలకరించి కొంచెం మంచి మాట చెప్తే, ఎంత బాగా మాట్లాడారు డాక్టర్, ఎంత బాగా అనిపిస్తుంది మీతో మాట్లాడుతుంటే అని చెప్పి వెళ్ళినప్పుడు నాకు అనిపించింది ఇలా మనం ఇలాంటిది కూడా ఒకటి మాట్లాడేస్తే, స్కిన్ గురించి ఇన్ని టాపిక్స్ మాట్లాడారు కదా, ఒక సెల్ఫ్ మోటివేషన్ అంటే లేడీస్ కనుక కొన్ని టిప్స్ కనుక ఇవ్వగలిగితే హెల్దీ మైండ్ హ్యాపీగా ఉంటే మైండ్ హెల్దీగా మైండ్ తయారవుతుంది. ఎప్పుడైతే మైండ్ చాలా ఆరోగ్యంగా, అందంగా, సంతోషంగా ఉందంటే బాడీ కూడా సంతోషంగా తయారవుతుంది. హెల్దీ బాడీ ఉంటే హెల్దీ స్కిన్ వచ్చేసినట్టే కదా, ఇంకా డాక్టర్స్ అవసరం పడరు. ఏదైనా పరిస్థితి విషమిస్తే అప్పుడు డాక్టర్ అవసరం పడుతుంది. సో అందుకని కొన్ని మార్పు మన లైఫ్లో కనుక, మన మైండ్లో కనుక చేసుకోగలిగితే లేడీస్కి ఈ వీడియో, ఈ నా స్పీచ్ డెఫినెట్గా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను లక్ష్మి. ఓకే, సో మరి మేము కూడా తెలుసుకోవాలనుకుంటున్నామండి. అంటే నిజంగానే ఒక ఉమెన్ ఏంటంటే ఒక మంచి భార్యగా ఉంటారు, పిల్లలకి ఒక మంచి తల్లిగా ఉంటారు, అలాగే ఎవరైనా జాబ్ చేసే వాళ్ళైతే మళ్ళీ అక్కడ కూడా మంచిగా జాబ్ చేస్తుంటారు. ఇవన్నీ కూడా మార్నింగ్ మనకి 24 hours ఉంటే, నిద్రపోయిన తర్వాత మళ్ళీ మార్నింగ్ లేచి, సో మనకంటే ముందు మన అమ్మ లేచి మొత్తం పనులన్నీ కూడా అయిపోతాయి మనం లేచేటప్పటికి. అసలు నిజంగా ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, నిజమే వాళ్ళకి ఏం చేయాలి మనం అని చెప్పి. అంటే మనకి వర్క్ కొంచెం అయితే వాళ్ళు ఇంకా ఇంట్లో ఉండి వర్క్ చేసేది ఎక్కువ, అలాగే స్ట్రెస్ ఫీల్ అవ్వడం ఎక్కువ. సో వీళ్ళందరికీ కూడా ఒక మంచి పరిష్కారం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఒకసారి అవన్నీ కూడా ఏంటో నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. డెఫినెట్లీ లక్ష్మి. సో ఫస్ట్ పాయింట్, మనం 10 పాయింట్స్ అనుకున్నాం, పాయింట్స్ పెరగచ్చు, టైం పెరగచ్చు, వీడియోది కూడా. అయితే ఏంటంటే ఇక్కడ సెల్ఫ్ మోటివేషన్. ఓకే, సహజంగా ఆడవాళ్ళు కూడా హస్బెండ్ నువ్వు బాగున్నావు, ఇవాళ నీ చీర బాగుంది, ఇవాళ కూర బాగుంది అని చెప్పాలని ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. అయితే కొన్నిసార్లు అందరికీ టైం ఉండదు చెప్పడానికి. సో ఈ పాయింట్లో నేనేమంటానంటే, నేను చేస్తాను ఆ పాయింట్. ఇవాళ నువ్వు చాలా బాగున్నావు, సూపర్గా అనిపిస్తున్నావు, వా ఎంత బాగా వంట చేసావు, ఇవాళ కూర ఎంత బాగుంది, ఓకే ఉప్పు ఎక్కువైందా, ఓకే నెక్స్ట్ టైం. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటూనే ముందస్తుగానే అందరినీ ప్రిపేర్ చేసి పెట్టాలి. ఇవాళ కొంచెం ఉప్పు ఎక్కువైంది, నన్ను ఏమనకండి అనేసి కర్రీలో. అంటే సెల్ఫ్ మోటివేషన్లో ఏంటంటే నిన్ను నువ్వే ఉత్సాహపరుచుకుంటూ ఉండాలి. ఎవరో వచ్చి నిన్ను పొగడక్కర్లే, ఎవరో వచ్చి నిన్ను తిట్టక్కర్లే. ఓకే, నీకు నచ్చపోతే అబ్బా ఇట్లా చేశానా నేను ఇవాళ, సరే ఈసారి రిపీట్ చేయండి, జాగ్రత్త పడతాను. మోటివేషన్ అంటే మళ్ళీ తప్పు చేయను నీకు నువ్వే అనుకోవటం. ఓకే, నీకు నువ్వే పొగడతలు గురించుకోవటం, కాంప్లిమెంట్స్ ఇచ్చుకోవటం. ఇవ్వరండి మన కోసం, 100% చెప్తున్నాను. ఎవ్వరు వచ్చి రోజు పొగడరు, కానీ పొగిడినప్పుడు నీలో వచ్చే ఆనందం ఉంది చూసారా. నువ్వు వేరే వాళ్ళని పొగిడితే, అంటే నీకు వేరే వాళ్ళు ఎవరైనా పొగిడితే నీకు వచ్చే ఆనందం ఉంది చూసారా, ఆ ఆనందం నీకు నువ్వే ఇచ్చుకో, సెల్ఫ్ మోటివేట్ చేసుకో. ఓకే, ఇవాళ బాగా పనిచేస్తావు, ఇవాళ బాగా హెల్దీగా నువ్వు వాకింగ్ చేస్తావు, ఇవాళ మంచి ఫుడ్ తిన్నావు, ఓకే ఇవాళ చెత్త పనులు ఏం చేయలేదు, టైం వేస్ట్ చేయలేదు అని నీకు నువ్వే ఒక ట్రెండ్ క్రియేట్ చేసుకొని సెల్ఫ్ మోటివేషన్ చేసుకోమని చెప్తా లేడీస్ అందరికీ నేను. ఓకే, సో సెకండ్ పాయింట్లో యాక్సెప్ట్ ద చేంజ్. ఓకే, యాక్సెప్ట్ ద చేంజ్ అంటే మనం పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా, ఇప్పుడు సపోజ్ నేను 30, 35, 36, 25 మీ ఏజ్ వాళ్ళకి అందరికి కూడా ఏంటి, పుట్టినప్పటి నుంచి మన చుట్టూ పరిసరాలు మారుతాయి, ఇమోషన్స్ మారుతాయి, మన ఇష్టాలు మారుతాయి, మన బాడీ మారుతుంటుంది, అసలు ఇన్ని చేంజెస్ అవుతుంటాయి కదా. బట్ నువ్వు మాత్రం వేరే వాళ్ళ నుంచి చేంజ్ ఎక్స్పెక్ట్ చేయలేవు, అంటే చేంజ్ యాక్సెప్ట్ చేయలేవు, అవునా కదా. ప్రతి మనిషి నుంచి ఏదో నువ్వు మారిపోయావు,
ఫ్రెండ్ని మారిపోయావు అంటావు. నువ్వే ఇన్ని రకాలుగా మారుతున్నావు కదా, పక్క మనిషి యొక్క చేంజ్ ఎందుకు యాక్సెప్ట్ చేయవు? ఓకే, హస్బెండ్ మారిపోయాడు, ఇదివరకులాగా లేడు, పిల్లలు మారిపోతున్నారు, నువ్వే మారుతున్నావే, మరి పిల్లలు మారకుండా హస్బెండ్ మారకుండా ఎలా? నీ ఇష్టాలే, ఇవాళ నచ్చే ఇష్టమే రేపు ఒకలాగా ఉంటుంది. నీ మైండ్ కూడా మారుతుంది, నీ థాట్స్ కూడా మారుతుంటాయి. సో ఈ చేంజ్ అనేది కాన్స్టెంట్గా అవుతూనే ఉంటుంది. చేంజ్ అన్నది ఈ చేంజ్ని యాక్సెప్ట్ చేయాలి మనం. యాక్సెప్ట్ చేయకపోతే ఏమవుద్దంటే, అంటే చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మామూలు ఏజ్లో టీనేజ్లో ముడత రావడం సహజం. ఓకే, పింపుల్ రావటం సహజం. ఈ పింపుల్ని 1-2 పింపుల్ వరకు రావటం సహజమే. ఈ సహజత్వాన్ని కూడా యాక్సెప్ట్ చేయరు కొంతమంది. నేను చూస్తా కదా, ఒక 20-25 ఇయర్స్ వచ్చేసాక ఇంకేదో మార్పు వస్తుంది, చిన్న ముడత స్టార్ట్ అవుతుంది, చిన్న బ్లాక్ పిగ్మెంటేషన్ స్టార్ట్ అవుతుంది. సో బాడీ కొంచెం లావు ఎక్కుతుంటుంది, పెళ్ళయ్యాక ఇంకో రకంగా, ప్రెగ్నెన్సీ అయ్యాక ఇంకో రకంగా. దీన్ని కొంతమంది చాలా లో ఎస్టీమ్గా తీసుకుంటారు. ఓకే, అంటే ఈ చేంజ్ అన్నది సహజం. ఇప్పటిదాకా చేంజ్ అవుతూనే వచ్చావు కదా, ఇప్పుడు పింపుల్ స్టేజ్ దాటిపోయావు, ప్రెగ్నెన్సీ స్టేజ్కి వచ్చావు, అంటే పెళ్ళి అయిపోయింది, పెళ్ళి టైం ప్రెగ్నెన్సీ స్టేజ్కి వచ్చావు, ఇప్పుడు లావ్ అయ్యే స్టేజ్లో ఉన్నావు. ఆ లావ్ అవుతున్నా ఇలా ఎందుకు అనుకోవటం? ఆ చేంజ్ అయ్యేదే, దాన్ని దాటేసి ముందుకెళ్ళిపోతావు. అవునా కదా? ఆ ఏజ్లో అయ్యే సహజత్వాన్ని యాక్సెప్ట్ చేయండి. అసహజంగా మన చేతి లిమిట్ దాటిపోతుంటే ఓకే, డాక్టర్ నా 30 ఇయర్స్ అప్పుడు 15 ఇయర్స్ అప్పుడు 20 ఇయర్స్ అప్పుడు నా స్కిన్ చాలా బేబీ స్కిన్ లాగా ఉంది, ఇప్పుడు అంతా ఘోరంగా పాడైంది, దానివల్ల నాకు కాన్ఫిడెన్స్ పోతుంది. ఏంటమ్మా అదేంటి, ఏజ్ పెరుగుతున్నా కొద్ది మారవా? మొహంలో మార్పులు రావా? నీ మొహమే కాదు, నీ మైండే మారుతుంది కదా, నీ బాడీ మారుతుంది, నీ చుట్టూ పరిసరాలు మారుతున్నాయే. ఈ చిన్న చేంజ్ పార్టీ దాన్ని కూడా నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే ఎట్లా? యాక్సెప్ట్ ద చేంజ్, చేంజ్ చేయండి. అలా మనుషులు మారుతున్నా కూడా వాళ్ళు చేంజ్ అయ్యారు అనుకుందాం, అంతే తప్ప వాళ్ళ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేయటం, ఓకే వాళ్ళు మారిపోయారు అనుకోవటం, తిట్టుకోవటం. సో యాక్సెప్ట్ ద చేంజ్, యాక్సెప్ట్ ద పర్సన్. ఓకే, ఈ పర్సన్ అంటే ఇప్పుడు మనతో కొంతమంది ఎప్పటికీ జీవితాంతం మనతో ఉండేవాళ్ళే. ఓకే, ఈ మనిషి ఇంతే అనుకుంటే హ్యాపీ కదా. ఈ మనిషి మారడు. అయ్యో, నువ్వే కొన్ని విషయాల్లో మారవు, స్టబ్బన్గా ఉంటావు, పక్క మనిషి గురించి నీకెందుకు? అది హస్బెండ్ అయినా పిల్లలైనా వాళ్ళు ఇంతే, వాళ్ళ న్యాచురాలిటీ అంతే. సో దాన్ని చేంజ్ చేయడానికి ఎప్పుడు ట్రై చేయొద్దు. వాళ్ళ చేంజెస్ని కూడా మనం యాక్సెప్ట్ చేస్తే, అంటే నేను చెప్తున్న పాయింట్స్ అన్ని హెల్తీ మైండ్ కోసం, హ్యాపీ మైండ్ కోసం. ఓకే, ఈ హ్యాపీ మైండ్ కోసం వాళ్ళ చేంజెస్ని, మనలో వచ్చే చేంజెస్ని కనుక యాక్సెప్ట్ చేస్తుంటే ఆటోమేటిక్గా ఓకే ఇది సహజంగానే జరుగుతుంది. కొంచెం ఏజ్ పెరగగానే ముడతలు స్టార్ట్ అవుతాయి, కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వస్తుంది, లావు పెరుగుతుంటాం, జెంట్స్కి అయితే పొట్టు వస్తుంది. చేంజ్, లెట్స్ సే చేంజ్ కదా, యాక్సెప్ట్ చేద్దాం. నాకు నచ్చట్లే నా పొట్ట, నా బట్ట నచ్చట్లే, ఈ పాయింట్స్ అన్ని, దానివల్ల మన కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. సో ఫైనల్గా నువ్వు హెల్తీగా ఉన్నావా, హ్యాపీగా ఉన్నావా, లైక్ నీ ప్రొఫెషన్ నువ్వు బాగా చేసుకుంటున్నావా లేదా అన్న పాయింటే తప్ప, విజిబిలిటీ అంటే పర్సనాలిటీ వైజ్గా డెఫినెట్గా బాగుండాలి, దాన్నే మెయిన్గా అయితే కాదు, డెఫినెట్గా అదే మెయిన్ కాదు. మానసిక సౌందర్యం చాలా గ్రేట్నెస్ దాని ఫిజికల్ సౌందర్యం, అంటే కనిపించే అందం కన్నా మానసికంగా మనసు అందంగా ఉందా లేదా చెక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆటోమేటిక్గా మనసు బాగుంటాయమ్మా, ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగుంటే ఫేస్లో కూడా అదే గ్లో వస్తుంది. ఇది నేను చాలామంది చెప్తాను. నువ్వు సంతోషంగా ఉండి రోజుకు 1/2 గంట నవ్వటానికి ట్రై చేయి, ఆటోమేటిక్గా ఫేస్ గ్లో వచ్చేస్తుంది. యాక్సెప్ట్ ద చేంజ్. సో చాలా బాగుందండి, కొత్త పాయింట్ కదా. అవును. సో నెక్స్ట్ పాయింట్, బీ యువర్ ఓన్ కాంపిటీటర్ అమ్మా. సో లక్ష్మి, ఇప్పుడు కాంపిటీటర్ ప్రకారం చూస్తే కనుక కాంపిటీషన్ ఎవరితో ఎవరికి ఉండాలి? కాంపిటీషను ఎంతసేపు అంటే మనం కాంపిటీషన్ పెట్టుకున్న కొద్దీ అసలు దానికి అంతు అడ్డుపు ఉండదు. ఓకే, నేను రెగ్యులర్గా ఒక చిన్న ఇది చేస్తాను, కాంపిటీషన్ కాదు కంపారిజన్ కూడా. ఓకే, బీ యువర్ ఓన్ కాంపిటీటర్, బీ యువర్ ఓన్ కంపారిజన్ అంటే కంపారిటివ్ పర్సన్. ఇంకొక మనిషితో మనం కంపేర్ చేసుకోవడానికి లేదు, మన వేలి ముద్ర ఒకటే, అదొకటే సింగిల్ యూనిక్, నీకు భగవంతుడు ఇచ్చాడు, అది సింగిల్ యూనిక్ వేలి ముద్ర. అలాంటిది నువ్వు ఎవరితో కంపేర్ చేసుకుంటావు? సో నువ్వు ఒక సింగిల్ పీస్, అదేదో సినిమాలో అన్నట్టు, భానుమతి సినిమాలో అన్నట్టు సింగిల్ పీస్. ఈ సింగిల్ పీస్ నువ్వు యూనిక్గా ఉన్నావు, నీకు అసలు నీతో ఎవరు కాంపిటీషన్ కానే కాదు. ఎవరితో నువ్వు కాంపిటీషన్ అంటే డెఫినెట్గా నీకు నువ్వే కాంపిటీషన్. నిన్నటికన్నా ఇవాళ రోజు నువ్వు సంతోషంగా ఉన్నావా కాంపిటీషన్లో? ఈ కాంపిటీషన్ సంతోషానికి. ఎక్కువ సంపాదిస్తున్నావా? ఓకే, సంపాదించిపోతే ఇంకేం బెటర్ చేయాలి. ఓకే, ఆరోగ్యంగా ఉన్నావా, హెల్దీగా ఉన్నావా, ఈ విషయంలో కంపీట్ చేయండి. ఓకే, పక్కన వాళ్ళని హర్ట్ చేయకుండా ఉన్నావా, ఈ విషయంలో కంపీట్ చేయండి. లాస్ట్ ఇయర్ కన్నా కోపం తగ్గించుకున్నావా, ఈ విషయంలో కంపీట్ చేయండి. సో కాంపిటీషన్ విత్ యువర్ సెల్ఫ్, నీకు నువ్వే అవ్వాలి. కానీ అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, నేను కనుక
నేను నేను ఆల్రెడీ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చాలా లావ్ అయిపోయినప్పుడు ఒక సినిమా చూస్తూ ఎప్పటికైనా నేను ఇంత బక్కగా అవుతానా అయ్యో అని ఒక అర్ధగంట సేపు బాధపడ్డాను. అంటే లావ్ అయిపోయాను, ఎట్లుంటుందో ఫ్యూచర్ అన్నట్టుగా. అప్పుడు మా వారు అన్నారు, నువ్వు దానిలాగా ఆ హీరో ఇలాగా బక్కగా అవుతావేమో కానీ తను మాత్రం నీలాగా డాక్టర్ అవ్వలేదు, అసలు కంపేర్ చేసుకోవడం మానేసే అన్నారు. ఆ రోజు లాస్ట్ నేను అసలు నిజంగా ఎవరి యూనిక్నెస్ వాళ్ళది. నేను డాక్టర్, నేను గ్రేట్, నువ్వు యాంకర్, నువ్వు గ్రేట్, లాయర్ వాళ్ళ గ్రేట్, ఎవరికి వాళ్ళే. ఈవెన్ ఎర్నింగ్ కూడా అంతే. ఇప్పుడు నువ్వు కాంపిటీషన్ పెట్టుకుని కంపేర్ చేయడం స్టార్ట్ చేస్తే అసలు ఏ రోజు సంతోషంగా ఉండలేవు. నువ్వు చాలా కష్టపడి నీ శాలరీని 20,000 నుంచి 25,000కి హైక్ చేసుకుంటావు. అంటే పెరుగుతుంది నీ శాలరీ ఆఫ్టర్ 1 year ఆఫ్ నీ కష్టం తర్వాత. ఈ శాలరీ పెరిగాక అమ్మయ్య శాలరీ పెరిగిందని పార్టీకి వెళ్తే ఒక ఫ్రెండ్కి ఒక 50,000 వస్తుంది పర్ మంత్ అని తెలిసాక అయిపోయిందా? అక్కడ నీ సంతోషం అయిపోయిందా? సో నీ హ్యాపీనెస్ నీదే, వాళ్ళతో కంపేర్ చేయద్దు. వాళ్ళు పెద్దవాళ్ళతో కంపేర్ కంపారిజనే వద్దు అసలు మనకి. మనం లాస్ట్ ఇయర్ కన్నా పెరిగామా మనకి ఇదే ఈ జన్మకి, ఈ ఈ ఈ కైండ్ ఆఫ్ బాడీకి, ఈ సోకాల్డ్ లక్ష్మి అన్న నేమ్కి, సోకాల్డ్ మోనిత అన్న నేమ్కి ఇంతే స్లోగా పెరుగుతూ వద్దాం. నువ్వు ఎప్పుడైనా పక్కన వాళ్ళ పిల్లలతో మన పిల్లల్ని కంపేర్ చేయటం, పక్కన వాళ్ళ ఆంటీతో మన శారీస్ని కంపేర్ చేసుకోవటం కాదు. యు ఆర్ యూనిక్, సింగిల్ పీస్. అసలు నో కంపారిజన్, నో కాంపిటీషన్ అండ్ నో దాని పేరేంటి, దాన్ని ఏమంటే డిస్పారిటీ చేసుకోకుండా ఉంటే ఇక్కడ తృప్తిగా ఉంటాం సార్. అల్టిమేట్లీ మన గోల్ ఆఫ్ లైఫ్ ఏంటి? ఎవరైనా సంతోషంగా ఉండాలి. అవును, సంతోషంగా ఉండటమే. అది ఎప్పుడో కాదు, ఇవాళకి ఇవాళ జరగాలంటే తృప్తిగా ఉండాలి. అంటే ఇవాళ వచ్చింది నాకు, ఇవాళ హ్యాపీగా ఉన్నా, దట్స్ ఫైన్. సో దిస్ ఈస్ థర్డ్ పాయింట్ లక్ష్మి. ఓకే, సో ఫోర్త్ పాయింట్కి వెళ్దాం. యా, సో సెల్ఫ్ అనలైజ్ ఇందాక చెప్పిన పాయింట్సే కొంచెం డిఫరెంట్గా. సో ఒక తల్లిలాగా, ఒక చెల్లిలాగా, ఒక స్టూడెంట్ లాగా, ఒక వైఫ్ లాగా, దాని తర్వాత పిల్లలకి అమ్మలాగా, తర్వాత ఆఫీసర్ లాగా, నేను డాక్టర్ లాగా చేస్తూ ఫీమేల్ అన్నది ఒక యూనిక్, ఒక వజ్రం, అంటే ఒక డైమండ్ పార్ట్ కింద చెప్తారు. ఎంతోమంది ఎదురుతో కంపేర్ చేశారు. బట్ అమ్మవారికి ఎన్ని చేతులు ఉంటాయో ఒక ఫీమేల్కి, ఏ ఫీమేల్కైనా నేను చెప్తున్నా కదా, అన్ని చేతులు ఉండాల్సిందే, అన్ని టాస్కింగ్ చేయాల్సిందే. ఓకే, మగవాళ్ళు అన్ని పనులు చేయగలుగుతారు లేదో కానీ ఫీమేల్ మాత్రం డెఫినెట్గా 10 రకాల డిఫరెంట్ కైండ్ వర్క్స్ చేస్తుంటుంది లక్ష్మి సహజంగా. పెళ్ళైన తర్వాత, పెళ్ళికి ముందు ఒక రకంగా ఉంటుంది, పెళ్ళయ్యాక ఒక రకంగా ఉంటుంది. బట్ మనం చేసిన ఈ మల్టీ టాస్కింగ్లో మనకి మనం కొంత టైం ఇచ్చుకోవాలి. ఓకే, అందరికీ పని చేసి పెడతాం, మనకి మనం చూసుకోం. అంటే మనకి మనం చూసుకోవటం అంటే ఏంటి? ఒకటి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో మిగిలిన తింటాం కాదు, నీకోసం సపరేట్గా వండుకో, హెల్దీ ఫుడ్ వండుకో. షుగర్ ఉందా, నీ సపరేట్గా వండుకో. నీకు ఇంకొకటి, నువ్వు స్లిమ్ అవుదాం అనుకున్నావు, నీకు కొంచెం సపరేట్గా సలాడ్, ఇది నీ స్పెషల్ ఫుడ్. నేను అన్నాగా సెల్ఫ్ మోటివేషన్, వండుకోవాలి. ఓ నీకోసమే చేశాను, వండర్ఫుల్ అని చెప్పి నీకు నువ్వే ఆ ఫుడ్ ఆస్వాదించు. సో దాట్ నీ కోసం నువ్వు టైం స్పెండ్ చేయటంలో దాంట్లో ఒక చాలా హెల్తీనెస్ ఉంటుంది. అంటే నువ్వు అమ్మలాగా వేరు, నువ్వు ఒక ఫ్రెండ్ లాగా నీ కోసం నువ్వు. ఒకవేళ ఇవాళ ఎస్టర్డే ఒక చాలా డిస్ప్యూట్ జరిగింది. ఈ డిస్ప్యూట్ ఎందుకు జరిగింది అన్న పాయింట్ సెల్ఫ్ అనలైజేషన్ కనుక చేసి, ఇంట్రోస్పెక్షన్ కనుక చేస్తే, ఓకే ఇది నేను నా ఎక్స్పెక్టేషన్ వల్ల జరిగింది. చాలా మటుకు నేను అనలైజ్ చేస్తాను. నా ఎక్స్పెక్టేషన్, నా ఓన్ కోపం, వాళ్ళ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తా, అది అవ్వలేదు, ఆ రోజు బర్స్ట్ అయిపోతాం. అవునా కదా? సహజంగా గొడవ అయ్యేది ఏంటంటే ఎక్స్పెక్టేషన్తోనే. ఓకే నేను ఇది ఎక్స్పెక్ట్ చేసి ఇంత గొడవ ఇప్పుడు ఇంత రాద్ధాంతం అయిందా అంటే తప్పు సగం మంది ఒప్పుకోరండి. మనలోనే తప్పు ఉంటుంది. ఎప్పుడైనా కానీ తప్పు 90% మన వైపే ఉంటుంది. అసలు అది ఒప్పుకోలేం మనం. ఇది గనక ఒప్పుకోగలిగితే సగం ప్రాబ్లమ్ సాల్వ్. ఓకే ఇవాళ ఆ కోపం వచ్చినప్పుడు ఆ ఒక్క మాట పడకుండా ఉండుంటే అసలు ఇంత గొడవ అయ్యేది కాదు, కామ్గా ఉండుంటే. అంటే ఈ సెల్ఫ్లైజేషన్ స్టార్ట్ చేసుకొని నెక్స్ట్ టైం ఓకే వీళ్ళతో నేను ఇట్లానే ఉండాలి, వీళ్ళతో నేను ఎక్కువ మాట్లాడకూడదు, నేను ఇట్లా అంటే ఒక డిసిప్లిన్, బాడీకి ఒక డిసిప్లిన్ కూడా అలవాటు అవుతుంది, మైండ్కి కూడా ఒక డిసిప్లిన్ అవుతుంది. ఎంతసేపు ఎక్స్పెక్ట్ చేయటం, జరిగింది అవ్వకపోవటం, అరవటం, కోపం తెచ్చుకోవటం, దీనివల్ల పీస్ ఆఫ్ మైండ్ పోతుంది. నేను చెప్తున్నా కదా సంతోషమే సగం బలం అని ఊరికే అనలే లక్ష్మి. సంతోషంగా ఉండాలంటే ఇలాంటివన్నీ కొన్ని మన ఆచరణలో పెట్టుకుంటే, అంటే నేను సెల్ఫ్గా ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి నాకు చాలా ఇవన్నీ చెప్తే బాగుండు, నాతో పాటు కొంతమంది లేడీస్కి డెఫినెట్గా హెల్ప్ అవుతుంది అని నా ఉద్దేశం. ఓకే, సో అన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాయి కూడా నిజంగా ఒక ఉమెన్కి ఏమేమి కావాలి అనేది కూడా చాలా బాగా చెప్పారు. సో మన నెక్స్ట్ దాన్ని కూడా విందాం. నెక్స్ట్ ఏంటంటే ఫర్గెట్ అండ్ ఫర్గివ్ అదర్స్. మన పీస్ ఆఫ్ మైండ్ కోసం మనుషుల్ని అంటే మనుషులు చేసిన పనులు మర్చిపోవాలి అండ్ ఫర్గివ్, క్షమించేయాలి. లేకపోతే అసలు మనం బతకలేం. అంటే మనం ఒకళ్ళ వల్ల చాలా హర్ట్ అయ్యాం. ఓకే మిమ్మల్ని అసలు ఎప్పటికీ క్షమించలేనంత తప్పే వాళ్ళు చేశారు అనుకుందాం, కానీ వాళ్ళు తప్పు చేశారు ఒక 10 మందికి చెప్పుకుంటూ పోతాం మనం.
సహజంగా మనం మనిషి నేచర్ ఏంటంటే వాళ్ళని తిట్టుకుంటాం ఇది చేయండి, దానివల్ల నీలోనే ఒక అలజడి, ఒక నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తుంటాయి. వదిలేసి పడేద్దాం పట్టు, చేస్తే చేశారు పోని అని అనుకుంటే అసలు అది ఎంత హాయిగా ఉంటుంది తెలుసా. అసలు అనుకొని చూడండి అంతే. చిన్న ఎగ్జాంపుల్ చేసుకొని చూడండి. అంటే నేను ఎలా చెప్తానంటే ఈ పాయింట్ ఇంకో రకంగా ఎట్లా అంటే, మనకి బాధ వస్తుంది, ఒక రోజు ఏడుస్తాం, రెండో రోజు కూడా ఏడుస్తాం, మూడో రోజు కూడా ఏడుస్తాం, ఒక వారం అయ్యాక మర్చిపోతాం కదా. మరి అది ఆ రోజే మర్చిపోవచ్చుగా. అంత ఇమోషన్ని క్యారీ చేసి 3 రోజులు టైం వేస్ట్ చేసి మైండ్ని డ్రైన్ అవుట్ చేసి మన ఎనర్జీని తెచ్చేసేసి ఆ రోజంతా చికాకు చేసి అక్కడ వస్తువుల్ని పగలగొట్టేసి ఓకే ఏడ్ చేసి, అంటే వీల్ జస్ట్ ఒక 1 వీక్ అయితే 10 డేస్ అయితే అసలు నెక్స్ట్ ఇయర్కి అసలు ఇది ఏం జరిగిందో కూడా గుర్తుండదు, ఎవరు నేను హర్ట్ చేశారో కూడా గుర్తుండదు. టు బీ ఫ్రాంక్, ఎప్పుడో చేసేదేదో ఆ ఫర్గెటింగ్ అంటే మర్చిపోవటం అన్నది ఇమీడియట్గా. అంటే నేను ఎక్స్పీరియన్స్ చేశానంటే ఏడుపు వస్తున్నప్పుడు ఏడ్చేశాక అబ్బా ఇప్పుడు ఏడవాలా అన్న పొజిషన్ కూడా వచ్చాను. ఎందుకు హ్యాపీగా ఉంటే పోలేదా, ఏడుపు వస్తుందేమో కాసేపు ఏడ్చేద్దాం. సో గంటలు ఏడ్చేదంటే నేను నా ఫ్రెండ్కి ఇదే మాట చెప్తే, బా ఎంత బాగుంది మోని ఈ పాయింట్, అసలు నాకు వినటానికే చాలా కొత్తగా సంతోషంగా ఉంది. ఎల్లుండి కల్లా ఈ పాయింట్ మర్చిపోతావు కదా, ఇప్పుడే మర్చిపోవచ్చు కదా అన్నది ఎవరో కాదు కదా, మనవాళ్లే కదా. సో వాళ్ళు ఏదో కోపంలో చిరాకులో ఉందనుకున్నా, అంటే క్షమించే గుణము మర్చిపోయే గుణం ఉంటే అండి వాడంత సంతోషవంతుడే, సంతోషం మనిషే ఇంకోటి ఉండడు. అవునా కదా. లేకపోతే ఆ కక్ష కట్టుకొని వాళ్ళ మీద ఒకలాంటి వైరం పెట్టుకొని హర్ట్ అయ్యి నన్ను అట్లన్నారు ఇట్లన్నారు, దానివల్ల నీ ప్రశాంతత పోతుంది. అల్టిమేట్లీ లైఫ్ ఈజ్ టు లివ్ హ్యాపీలీ అండ్ పీస్ఫుల్లీ. దాన్ని మాత్రం 100కి అందరికీ చెప్తాను. నా సీక్రెట్ ఆఫ్ సక్సెస్ కూడా అదే. సో చిన్న లైఫ్లో ఎలాంటివి అన్నీ కూడా ఉండవు, చిన్న చేంజెస్ చేసుకుంటే అది లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నా ఉద్దేశం. ఓకే, అండ్ ఇవన్నీ చేయాలంటే అంటే కొంచెం ఇంత గొప్పగా ఆలోచించాలంటే డెఫినెట్గా ఈ ఆలోచన గొప్పదే. ఇవి నా పాయింట్స్, నేను సెల్ఫ్గా కొన్ని రాసుకున్న పాయింట్స్. నేను నాకు ఇంట్రోస్పెక్షన్ చేసుకొని ఇవి కొన్ని రూల్స్ పెట్టుకుంటే నా లైఫ్ బాగుంది కదా, క్షమించేయటం, ఎవరిని చేయటం, ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటాం, యాక్సెప్టెన్స్ చేయటం, ఇవన్నీ చేయాలంటే మనకి మైండ్కి తెలుస్తుంటుంది నేను తప్పుగా ఆలోచిస్తున్నాను, నాకు కోపం ఎక్కువైంది తెలుస్తుంటుంది. కానీ ఇది బయటికి మనం చెప్పలేం, చూపించలేం దాన్ని, ఎందుకంటే మన బాడీ అండ్ మైండ్ ఫుల్ ఆఫ్ టాక్సిన్స్తో నిండిపోయింది. సో ఇక్కడ మనకి యోగా అండ్ మెడిటేషన్ చాలా చాలా హెల్ప్ చేస్తుంది. నేను ఇవాళ ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నా అన్నా కూడా నాకు ఈ కాన్ఫిడెన్స్ కూడా జస్ట్ బికాస్ ఆఫ్ మై మెడిటేషన్. ఓకే, సో రకరకాల గురువుల పరంపర మన భారతదేశంలో ఎంతమంది ఉన్నారు. సద్గురు కానీ శ్రీ రవిశంకర్ గారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళు, అండ్ రామచంద్ర మిషన్, రామకృష్ణ మిషన్, చాలా ఫౌండేషన్స్ ఉన్నాయి తెలిస్తే కనుక మీకు. బోల్డ్ అని స్పిరిచువల్ ఫౌండేషన్స్, వీళ్ళలో రకరకాల మెడిటేషన్స్ ఉన్నాయి. భగవద్గీత బోధైనా అంతే, బైబుల్ బోధైనా అంతే, డిస్పాషనేట్ లైఫ్. సో ఈ మనకి బోధపడాలంటే వాళ్ళు చెప్పే మాటలన్నీ కూడా మనం ఎంత బాగా ఈ మెడిటేషన్ చేస్తే, ఓకే, మెడిటేషన్స్ ద్వారానే మన మైండ్ క్లీనింగ్ అవుతుంది. ఓకే, అండ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్లో ఈ టెక్నిక్ ఒకటి సుదర్శన క్రియ అని ఉంటుంది. నేను అందరినీ చేయమని చెప్పాను, బట్ వీలుంటే కనుక ట్రై చేయండి, నచ్చం లేదు. సినిమాకి వెళ్ళమంటే ఆ సినిమా బాగుందంటే సినిమాకి వెళ్తాం కదా, ఈ షాప్ బాగుందంటే షాప్కి వెళ్తాం కదా, ఈ ట్రై చేయడంలో నష్టం లేదు. బట్ డెఫినెట్గా అండి సుదర్శన క్రియ చేస్తున్నప్పుడు మాత్రం సుదర్శన క్రియ, అంటే మంచి, దర్శన అంటే విజన్. ఓకే, ఒక మంచి విజన్ కోసం చేసే పని, క్రియ అంటే పని. ఇది ఈ ప్రాణాయామ టెక్నిక్, ఇది డిఫరెంట్ బ్రీతింగ్ ప్యాటర్న్ అనమాట. దీని ద్వారా తెలియకుండానే మన బాడీలో నుంచి టాక్సిన్స్, ఇది ఎలాంటి సిస్టమ్ అంటే డీటాక్సిఫికేషన్ అంటాం కదా. సో మనం ఏం చేస్తాం, ఇల్లు కడుక్కుంటాం, ఓకే, బాత్రూమ్ కడుక్కుంటాం, స్నానం చేస్తాం, బట్టలు ఉతుక్కుంటాం, కానీ బాడీ మాత్రం 24/7 వర్క్ చేస్తూనే ఉంటుంది. మీరు పడుకున్నా కూడా వర్క్ చేస్తుంది, హార్ట్, బ్రెయిన్ ఇవన్నీ కూడా. సో ఈ బాడీకి 24 అవర్స్ వర్క్ చేసే బాడీకి మరి రెస్ట్ టైం ఏంటి, కొంత స్లీప్. ఓకే, స్లీప్ చేస్తే కొంచెం బాగుంటుంది. స్లీప్ కన్నా కూడా కొంచెం డిస్టర్బ్ స్లీప్ కూడా ఉంటుంది. ఓకే, సో ఈ క్రియ ద్వారా అంటే మనము ఈ క్లెన్జింగ్ ప్రాసెస్ అంటే మన బాడీలోంచి టాక్సిన్స్ అన్ని బయటికి వెళ్ళే ప్రాసెస్లో ఎలాంటి విధంగా బయటికి వెళ్తే టాక్సిన్స్ అన్ని మన బాడీలోంచి, ఒకటి యూరినేషన్, ఒకటి డిఫికేషన్ అంటే మోషన్ పాస్ చేసి మన బాడీలో ఫామ్ అయిన మలినాలన్నీ బయటికి ఎట్లా వెళ్తాయి, స్వెట్ ద్వారా. అందుకని ఎక్కువ ఎక్సర్సైజ్ చేయండి, స్వెట్ చేస్తే మీరు తొందరగా రిలాక్స్ అవుతారు, బాడీ చాలా హెల్దీగా ఉంటుందని చెప్తాం, స్వెట్ ద్వారా. ఓకే, అండ్ కొంచెం సెలైవా, ఉమ్ము ద్వారా వెళ్తుంది, వాటర్ తాగుతాం, ఉమ్మి ఒకటి. అండ్ లాస్ట్ అండ్ కదా బెస్ట్ థింగ్, బ్రీత్ ద్వారా. ఓకే, బ్రీతింగ్ ద్వారా. సో ఈ బ్రీతింగ్ ద్వారా టాక్సిన్స్ రిలీజ్ చేస్తాం. ఓకే, అయితే మనం ఎంతసేపు ఎన్ని వాటర్ తాగినా కొంతవరకే కిడ్నీ ఫిల్టర్ చేసి యూరినేషన్ పెంచగలదు, డెఫికేషన్ పెంచుకోగలిగిన ఒక డీటాక్సిఫికేషన్ టెక్నిక్ ఏంటి అంటే బ్రీతింగ్. ఓకే, మనం కూర్చున్నప్పుడు 30% ఆఫ్ ద బ్రీతే యూటిలైజ్ చేసుకుంటాం, అంటే లంగ్స్ కెపాసిటీ 30%. మీరు
డీప్ బ్రీత్ చేయండి, లంగ్స్ అంతా ఎక్స్పాండ్ అవుతాయి. 100% ఆఫ్ లంగ్స్ యూటిలైజ్ చేసుకుంటుంది అనమాట. ఆ బ్రీతింగ్ ద్వారా ఈ ఆక్సిజనేషన్ ఆఫ్ ద సెల్స్, ఒక్కొక్క సెల్కి ఆక్సిజన్ వెళ్తుంటే తెలియకుండా ప్రతి సెల్ జీవం స్టార్ట్ అవుతుంది. ప్రతి సెల్లో ఆక్సిజనేషన్ స్టార్ట్ అవుతుంది. ఆటోమేటిక్గా టాక్సిన్స్ అన్ని కార్బన్ డైఆక్సైడ్ రూపంలో బయటకు వచ్చేస్తాయి. సో ఈ బ్రీతింగ్ ప్యాటర్న్, ఈ సుదర్శన క్రియ, ప్రాణాయామ, మెడిటేషన్స్ ఎక్సలెంట్గా మన మైండ్ని ఇంకా ఇంకా ఎక్స్పాండ్ చేయడానికి, ఓకే, ఎక్స్పాండ్ చేయడానికి, మన బాడీలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేయడానికి, ఇలా నేను ఇట్లా మాట్లాడుతున్నానంటే ఒక మంచి మంచి ఆలోచనలు రావడానికి, అందరినీ క్షమించే గుణం, సంతోషంగా ఉండే గుణం రావడానికి, ఆరోగ్యం కూడా దీంట్లో ఉంటుంది. ఓకే, ఆస్తమా వాళ్ళు, ఎలర్జీ వాళ్ళు, సోరాసిస్ పేషెంట్, నేను చాలామంది చెప్తాను చేయండి. పీసీఓడి ఉన్న వాళ్ళకి సుదర్శన క్రియ డెఫినెట్గా మీ బాడీలో హీలింగ్ తీసుకొస్తుంది. దిస్ ఇస్ అ హీలింగ్ టెక్నిక్ ఆల్సో. క్రియ ఒకటే కాదు, బట్ సో మెనీ అదర్ టెక్నిక్స్ ఆర్ దేర్. ఓకే, పిరమిడ్ మెడిటేషన్స్ అని ఉంటాయి. ఇలా బోల్డ్ అని మెడిటేషన్, బాడీలో మనం తినటం, బ్రష్ చేయటం, స్నానం చేయటం, ఆఫీస్కి వెళ్ళటం ఎంత కామన్ పాయింట్సో, కాసేపు ఎక్సర్సైజ్ చేయటం, కాసేపు మెడిటేషన్ చేయటం కూడా పార్ట్ ఆఫ్ లైఫ్ కనుక చేసుకుంటే లైఫ్ విల్ బి వండర్ఫుల్. ఇది మాత్రం నేను చెప్పగలుగుతాను లక్ష్మి. సో యోగా అండ్ మెడిటేషన్ డెఫినెట్గా మన అందరికీ కావాల్సిన పాయింట్. ఫస్ట్ పాయింట్ అదే ఫస్ట్ స్టార్ట్ చేస్తే మళ్ళీ స్టార్ట్ చేస్తారా మేడం కూడా ఈ పాయింట్ అంటారని ఇలా తవ్వుకుంటూ వచ్చాను. సో ఉమెన్కి లైఫ్లో చాలా వరకు కూడా ప్రతిరోజు స్ట్రెస్ ఉంటుంది. సో స్ట్రెస్ రిలీజ్ చేసుకోవడానికైనా సరే, రిలీఫ్ అవ్వడానికైనా మనం ఖచ్చితంగా యోగా అండ్ మెడిటేషన్ చేస్తే మంచిది, చాలా మంచిది. అవును. సో నెక్స్ట్ కూడా విందామండి. యా. సో ఇంకోటి ఏంటంటే నేను సహజంగా అనుకుంటా, ఒక్కొక్కసారి మనం ఎక్కడికైనా వెళ్తే మనకి కొంచెం వాళ్ళు ఇన్సల్ట్ చేసినట్టుగా కొంతమంది మనల్ని లైట్గా తీసుకుంటుంటారు కదా. అలాంటి నేపథ్యంలో నాకు కూడా ఎవరైనా ఇంటికి వెళ్తే ఒక కాఫీ కూడా ఆఫర్ చేయలేదు నన్ను. అది దట్ ఈస్ లైక్ టోటలీ నెగిటివ్ థింగ్ అనుకోండి. అప్పుడు అనుకున్నా నేను ఇచ్చే పొజిషన్లోనే ఉందాం, తీసుకునే పొజిషన్లో వద్దు. అది నేను క్రియేట్ చేసుకున్నా. అంటే అలా ఇచ్చే పొజిషన్లో ఉన్నప్పుడు అసలు ఇక నేను చెప్తున్నా కదా, ఎక్స్పెక్టేషన్ ఉండదు ఎవరి దగ్గర నుంచి, నేనే ఇస్తా. అది ప్రేమైనా, సంతోషమైనా, గౌరవమైనా, కాంప్లిమెంట్ అయినా. ఓకే, సో చెప్తాను ఒక్క నిమిషం. డబ్బు అయినా, టైం అయినా, మాట అయినా నేనే ఇద్దాం. ఓకే, నా టైం చాలా ముఖ్యం. ఒక ఫ్రెండ్కి, ఒక కష్టంలో ఉన్న ఫ్రెండ్కి నా టైం చాలా ముఖ్యం. నేను టైం ఇస్తా వాళ్ళకి. ఎవరికైనా అవసరం వస్తే డబ్బులు ఇస్తా. తీసుకునే పొజిషన్లో లేకుండా ఇచ్చే పొజిషన్లో కనుక మనం స్టార్ట్ అవుతే అసలు ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఉండవండి. ఇంకా మన వల్ల 10 మంది హ్యాపీగా ఉంటున్నారన్న అతృప్తి మనకి ఎంత సంపాదించినా రాని తృప్తి. ఓకేనా. సో ఇచ్చే పొజిషన్, ప్రేమ, సంతోషం, ఆప్యాయత, మర్యాద, గౌరవం, అట్ ద సేమ్ టైం డబ్బు, టైం, సాయం, ఇచ్చే పొజిషన్లో ఉందాం. తీసుకునే పొజిషన్ కన్నా అవసరం వస్తే తీసుకునేటప్పుడు తీసుకుందాం, కానీ మ్యాక్సిమం గివింగ్ ఆటోమేటికల్లీ థింగ్స్ విల్ కమ్ బ్యాక్. ఓకే, వాట్ ఎవర్ వి గివ్ విల్ గెట్ బ్యాక్. ఇవాళ ఒక కష్టం జరిగింది అని అంటే అది ఎప్పుడో నువ్వు ఎవరికో చేసావు, అది జరిగింది. ఐ బిలీవ్ ఇన్ దట్. సో ఇది బిలీవే కాదు, సహజంగా చాలామంది అది చెప్తుంటారు, జరిగింది అంటే నీ కర్మానుసారం జరుగుతుంది అంటాం కదా. సో డెఫినెట్గా మన కర్మని పాజిటివ్గా మార్చుకుందాం. ఇచ్చే పొజిషన్లో, చేసే పొజిషన్లోనే ఉందాం. బాధని ఇవ్వటం తగ్గించేద్దాం. ఎవరికైతే సంతోషాన్ని ఇవ్వటం అలవాటు అవుతుందో అసలు ఇంకా బాధపడటం తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా బాధ తీసుకోవాలంటే వాళ్ళకి పెద్ద బాధగా ఉన్న పాయింట్స్ ఉండవు, ఎందుకంటే క్షమించేస్తారు కదా. చెప్తున్నా కదా, ఇవన్నీ లింక్డ్ పాయింట్స్ లక్ష్మి. దిస్ ఇస్ కొంచెం స్పిరిచువల్గా, కొంచెం డాక్టర్ గారు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అనిపించవచ్చు కొంతమంది లేడీస్కి, బట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. 1-2 సార్లు ఈ మాటలు వింటే కనుక ఇవన్నీ మన పెద్దవాళ్ళు చెప్పినవే. ఆ సంతోషం సగం బలం, తన కోపమే తన శత్రువు, ఇవన్నీ చెప్పినవే. దీన్ని ఇంకొంచెం డిఫరెంట్గా నేను మార్చి చూసాను అంతే. సో మరి ఇంకోటి చూద్దాం. యా. ఇంకోటి ఏంటంటే మన బాధనంతా కూడా మనం లోపల పెట్టుకుంటూ ఉంటాం కదా. సో బెటర్ కమ్యూనికేషన్ స్టార్ట్ చేద్దాం. అంటే చాలామంది లోపల అవుతున్న థింగ్స్ బయటకు చెప్పరు. ఓకే, అంటే కొంతమంది అట్లా సెల్ఫ్గా లోపల ఇంట్రోవర్ట్ అంట, లోపల పెట్టుకుంటారు. కొంచెం ఓపెన్ అవ్వడానికి ట్రై చేయండి. అంటే మీరు మీ పాప వల్లనో లేదా మీ హస్బెండ్ వల్లనో మీ చెల్లి వల్లనో హర్ట్ అయి ఉంటే ఇమీడియట్గా కమ్యూనికేట్ చేయండి. అది మనసులో పెట్టుకొని దానివల్ల చాలా నష్టం జరుగుతుంది. ఓకే, స్టార్ట్ కమ్యూనికేటింగ్. ఓకే, ఆ కమ్యూనికేషన్ ఎలా ఉండాలి? పాజిటివ్ వే, నెగిటివ్ వే. అంటే ఓపెన్ అప్ అవ్వండి, కొంచెం ఓపెన్ అప్ అయ్యి నాకు నీ వల్ల కొంచెం ఈ మాట నాకు ఇబ్బందిగా అనిపించింది, అది చెప్పే విధానం ఎట్లా? ప్రేమగానే. మళ్ళీ ఓకే, నీ అరుపుతో చెప్తే ఎవరికి అర్థం కాదు. అరుస్తే అసలు ఇంకా వాళ్ళు అడిచి వీళ్ళు అడిచి కోపమే తప్ప, అక్కడ ఫైటింగ్ తప్ప ఎవరికి మాట అర్థం కాదు. కొంచెం నెమ్మదిగా కూర్చున్నప్పుడు నీ వల్ల నేను ఈ పాయింట్లో అన్ని విషయాలు కాదు, ఈ పాయింట్ నాకు చాలా గుచ్చుకుంది, హర్ట్ అయ్యాను అని చిన్నగా నీ కూతురికి కూడా అదే మాట చెప్పు. ఓకే, అను మీరు పడుతున్న కష్టం అంతా, పిల్లల్ని పెంచడంలో మీరు పడుతున్న కష్టం, ఓకే, ఇంకేదో వాళ్ళని ఎంత బాగా చూసుకుంటున్నామని ఈ జస్ట్ పిల్లలతో కూడా కమ్యూనికేట్ చేసింది. కలిసి తింటున్నాం కదా కూర్చున్నప్పుడు, ఇవాళ ఇది జరుగుతున్న మంచి చెడు ఇంట్లో
ఓకే, ఫ్యామిలీలో జరుగుతున్న మంచి చెడు, పిల్లలంతా పెద్దవాళ్ళు అయిపోయారండి. అంటే నేను చూస్తున్నా కదా, 2nd క్లాస్ అమ్మాయి, 4th క్లాస్ పిల్లలు, 5th క్లాస్ అందరూ చాలా మెచ్యూర్డ్గా ఉంటున్నారు. సినిమాలు చూస్తున్నారు కదా, అన్ని ఎమోషన్స్ వాళ్ళకి తెలుస్తున్నాయి. సో మనం కమ్యూనికేట్ చేద్దాం, మన పిల్లలకి మన ఇంట్లో జరిగే మ్యాటర్ చెప్దాం, వీళ్ళ వల్ల ఇది జరిగింది, ఇలా జరిగింది, ఇలా సిచ్యువేషన్స్ వచ్చాయి, సో నేను ఇట్లా రియాక్ట్ అవ్వాలనుకున్నా కానీ అవుతే మంచిది కాదు, సో నేను ఇట్లా రియాక్ట్ అవ్వట్లే. అప్పుడు నీ కూతురు కూడా నీలాగే ఉంటాను ట్రై చేస్తుంది, ఓవర్ ఎమోషనల్గా అవ్వరు. ఓకే, యాక్సెప్టెన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, నేను కనుక ఇలా బిహేవ్ చేయకుండా ఉంటే బాగుండేదమ్మా, నేను అనవసరంగా ఒక మాట అనేసాను, చుబుక్కున్నా, వాళ్ళు హట్ అయి ఉంటారు, ఈ పాటలు కూడా పిల్లలతో చెప్పండి. వాళ్ళు కూడా ఓకే అమ్మ ఈ టైంలో ఈ తప్పు చేసిందా, నేను ఈసారి అమ్మకి గుర్తు చేస్తాను. సో అది కమ్యూనికేషన్. సో దిస్ ఈజ్ వాట్ కమ్యూనికేషన్. ఓకే, యా. ఇంకొక పాయింట్కి వస్తే లక్ష్మి, లాస్ట్ పాయింట్ మనకి థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్స్ అన్న మాట ఎంత పెద్ద పాయింట్ అంటే చాలా సంతోషాన్ని ఇస్తుంది ఆ పాయింట్ మనకి. ఇవాళ మీరు బాగా వండారనుకోండి, బాగా యాంకరింగ్ చేశారనుకోండి, మీరు థ్యాంక్స్ చెప్తే అది ఎంత సంతోషంగా ఉంటుందంటే చెప్పిన వాళ్ళకు కూడా బాగుంటుంది కదా. థ్యాంక్స్ అన్నమాట ఎవరి వల్లైనా సాయం పొందితే. ఓకే, సేమ్ వే మనం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కంప్లీట్గా, అంటే ఒక రోజు మార్నింగ్ స్టార్ట్ అయితే ఎంత హ్యాపీజాడ్గా, ఎంత చికాకైనా జరగచ్చు, కానీ ఒకరోజు చాలా బాగా జరిగింది అనుకోండి, చక్కగా లేచినప్పటి నుంచి టైంకి పని వాళ్ళు రావటం, నా పనికైతే వంట మనిషి వచ్చి, పనమ్మాయి వచ్చి, డ్రైవర్ వచ్చి, హాయిగా వచ్చి క్లినిక్లో కూర్చోండి, క్లినిక్లో అందరు మంచి మంచి పేషెంట్స్ వచ్చి ఎవరితో చిరాకు లేకుండా మాట్లాడేసి, టైంకి భోజనం చేసి, నా కూతురు స్కూల్ నుంచి తెచ్చుకొని ట్యూషన్ పంపించి, అంత బాగా జరిగింది అనుకోమ్మా. మరి జరిగాక ఏం చేయాలి, సాయంత్రం పుట్టు కూర్చొని అబ్బా భలే ఉంది ఇవాళ డే, కంఫర్టబుల్గా జరిగింది, ఒక్క థ్యాంక్స్ ఆ భగవంతుడికి చెప్పుకుంటే ఎంత బాగుంటుంది. నువ్వు మెచ్చుకోవాలి కదా, మెచ్చుకోకపోతే ఎట్లా? నువ్వు బాగా వండిన రోజు నీ హస్బెండ్ నీకు బాగా మెచ్చుకోకపోతే ఎలా అనిపిస్తుంది? భలే వండా ఇవాళ అని ఒక మాట చెప్తే ఎంత బాగా అనిపిస్తుంది. సేమ్ మన డే ఇలా బాగుంది అని అంటే రీజన్ పైవాడు. ఓకే, నేచర్. ఆ నేచర్కు మీరు నమ్మే భగవంతుడికు థ్యాంక్స్ రా స్వామి, ఇవాళ చాలా బాగా జరిగింది, రేపు కూడా ఇలానే ఉండాలి. ఓకే, మన టార్గెట్స్ ఏ సంవత్సరం తర్వాత, ఏ రోజు తర్వాత, 10 రోజుల తర్వాత, 100 రోజుల తర్వాత కాదు, ఇవాళ ఈ రోజు ప్రశాంతంగా జరిగిందా. ఎందుకంటే మార్నింగ్ లేస్తే ఎన్ని కాంప్లికేషన్, టక్కన ఒక నెగిటివ్ న్యూస్, ఎవరికో ఏదో అయింది, ఏదో యాక్సిడెంట్ విన్నాం, ఇంకేదో చిన్న చిన్న గొడవలు, ఇంట్లో వాళ్ళకి ఫోన్స్ వస్తాయి, ఇవన్నీ లేకుండా ఒక రోజు జరిగితే ఎంత బాగుంటుంది, అలా రోజు జరిగితే ఎంత బాగుంటుంది. సో ఇవాళ డే బాగుంది, థ్యాంక్స్ ఎ లాట్, ఇలానే రేపు కూడా ఉంటట్టు చూడండి. ఒకవేళ బాగాలేదు, స్వామి కొంచెం బెటర్ చేయి నా డేస్ని, నా టైం కొంచెం బాగా నడవట్లేదు, ఇంకొంచెం బెటర్ చేయి, ఐఎమ్ వెరీ హ్యాపీ, ఇవాళ నిన్నటికన్నా బాగుంది. ఓకే, సో ఈ థ్యాంక్స్ గివింగ్ ప్రతి మనిషితో కూడా, ఒక మనిషి వల్ల ఒకటి నేర్చుకున్నావంటే, ఇవల్ల నీ కొత్త పాయింట్ నేర్చుకున్నాను, ఓకే థ్యాంక్స్ చెప్పు, కొత్త పాయింట్ నేర్చుకున్నాను కదా థ్యాంక్స్ చెప్పు. ఓకే, అలా నేను ఎప్పటికీ కొన్ని పాయింట్స్ నేర్చుకున్నప్పుడు వాళ్ళని ఎప్పుడు గుర్తుంచుకుంటా. ఓకే, అట్లీస్ట్ నువ్వు థ్యాంక్స్ చెప్పపోయినా పర్లే, మనసులో అనుకున్నా చాలు. టు బీ ఫ్రాంక్, అంటే ఫ్రెండ్స్తో అయితే వాళ్ళకి మళ్ళీ గర్వం వస్తుందని కొంతమంది అనుకుంటారు కదా, వాళ్ళకి గర్వం వచ్చేలాగా చేయకూడదని మీరు అనుకుంటే కనుక, మనసులో మాత్రం నీ వల్ల నేను కొత్త పాయింట్ నేర్చుకున్నాను థ్యాంక్స్ అని అనుకున్నారనుకో చాలా. అది ఆ థ్యాంక్స్ గివింగ్ కనుక మనలో లైఫ్లో ఉంటే అది కూడా చాలా హ్యాపీనెస్ క్రియేట్ చేస్తుంది. దిస్ ఈస్ జస్ట్ ఫర్ హ్యాపీ. ఓకే, హ్యాపీ మైండ్. అండ్ లాస్ట్ మన హెల్దీ టిప్స్కి వస్తే కనుక, హెల్దీ ఫుడ్ అది ఎట్లా మిస్ అవుతాం. ఓకే, హ్యాపీగా తింటున్నప్పుడు ఫుడ్లో ఎంత రుచి ఉంటుంది తెలుసా, అన్హ్యాపీగా తింటే కొంచెం తేడా వచ్చినా దాన్ని ఎట్లా కొట్టేసి పడేసి పక్కన పడేస్తాం. సో హెల్దీ మైండ్ ఉన్నప్పుడు హెల్దీ ఫుడ్ కూడా దీనికి అన్వయపరుచుకుంటే, నేను అదే అంట, ఒకరోజు బాగా హెవీ ఫుడ్ చేశారనుకోండి, ఒక 2 days లైట్ ఫుడ్ తీసుకోండి. అంటే కొంచెం క్యాలరీస్ తగ్గించండి. అంటే ఒక ఫీమేల్ కనుక ఎడ్యుకేట్ అయ్యి ఈ ఫుడ్ విషయంలో కొంచెం ఎడ్యుకేట్ అవ్వగలిగితే ఫ్యామిలీ ఎంత ఆరోగ్యంగా ఉంటుంది, అంతే కదా. సో హెల్దీ ఫుడ్ తో పాటు హెల్దీ టిప్స్ కూడా, అంటే చాలా మంది టీవీలో బాగా వస్తున్నాయి కదా హెల్దీ, దేంట్లో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి. సో ఆకుకూరలతోనే, మంచి కూరగాయలతోనే, ఫ్రూట్స్తోనే కొత్త మెనూస్ ఎట్లా తయారు చేసి ఎట్లా పెట్టాలి, ఆయిలీ ఫుడ్ లేకుండా ఎలా పిల్లలకి ఆరోగ్యకరమైన ఫుడ్ ఇవ్వాలి. ఓకే, ఇలా కనుక హెల్దీ ఫుడ్ని కూడా లేడీస్ కనుక మంచి వంటలు నేర్చుకొని చేస్తుంటే, ఓకే, సో ఆటోమేటిక్గా ఫ్యామిలీకి తన బాడీయే కాకుండా ఫ్యామిలీ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్ మోనిత గారు, మీ నుండి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. థ్యాంక్ యూ. వెల్కమ్. ఎన్నో పాయింట్స్ మాకు తెలియజేశారు, మాకు అలాగే మా ప్రేక్షకులకు కూడా. నిజంగా మీరు చెప్పినట్లు సో ప్రతి ఉమెన్కి మాత్రమే కాదు, సో ప్రతి వ్యక్తికి, ఒక చిన్న అమ్మాయి నుంచి అండ్ అలాగే పెద్దవాళ్ళ వరకు, అమ్మాయిలు మాత్రమే కాదు అబ్బాయిలకు కూడా బాగా యూజ్ అయ్యేటటువంటి వర్డ్స్ ఇవన్నీ కూడా. నిజంగా ఇవన్నీ మీరు చెప్పినట్లు యాక్సెప్ట్ ద పీపుల్, యాక్సెప్ట్ ద చేంజ్, అండ్ అలాగే సో ఫర్గెట్ చేయాలి, అండ్ అలాగే థాంక్స్ చెప్పాలి. మా గురుగారు శ్రీ రవిశంకర్ గారు చెప్పిన
చెప్పినట్టే ఇవన్నీ కూడా దానికి నాకు నాకు తగ్గట్టుగా నేను మార్చుకొని నేను సెల్ఫ్గా ఇది క్రియేట్ చేసుకుంది. బట్ ఇవి కొంతమందికి మన వ్యూవర్స్లో కొంతమందికి ఉపయోగపడినా కూడా ఐ విల్ బి వెరీ హ్యాపీ ఫర్ దట్. సో చాలా మందికి ఉపయోగపడుతుందండి నిజంగా మీరు చెప్పిన ఈ 10 పాయింట్స్ కూడా. అలాగే యోగా చేయాలి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ మోనిత గారు. థ్యాంక్ యూ. వెల్కమ్. థ్యాంక్ యూ. సో వచ్చేసారు కదండి మోనిత గారితో ఇప్పటివరకు మాట్లాడుకున్నాం కదా. సో మరి ఈ 10 టిప్స్ కూడా మీరు ఫాలో అయితే కనుక ఖచ్చితంగా లైఫ్లో చేంజ్ అనేది మీరు చూస్తారు అతి కొద్ది కాలంలోనే. సో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.